బామ వచ్చెను చూడరమ్మా బామ వచ్చెను చూడరమ్మా చాలా సిరి దేవి వచ్చెను చూడరమ్మా చాలా సిరి దేవి వచ్చెను చూడరమ్మా అందమైనట్టి దానమ్మ బామ వచ్చెను భక్తురాలు బాగమ్మ కోడలు వినారమ్మ పాటంచు చీరలు కట్టేదాను పాటంచు చీరలు కట్టేదాను నా మారుదాలు అక్కమ్మ ఎందురే ముద్దుల గుమ్మ నా మారుదాలు అక్కమ్మ దేవి అందురమ్మ ధరణిలో లింగం పల్లిలో వెలిసిన ధరణిలో లింగం పల్లిలో వెలిసిన బామా వారికి ఒరిస్సా కథ చేస్తున్నావు మరి అంతా జాగ్రత్తగానే ఉన్నారు. నువ్వు జాగ్రత్తలో మరి లండన్ వండబెట్టావు అట్లా అంతా నీకోసం అంతా పట్టుకొని కూర్చున్నారు అంతా మగవాళ్ళు అంతా అలా అంటున్నావు. నా యొక్క నామము సీతల వచ్చు. ఏమంటే ఏం చెప్తావు? ఏమంటున్నావు సేవక? పట్టుకొని కూర్చున్నారు అన్నప్పుడు జవాబు రాదా? ఏం పట్టుకొని కూర్చున్నా సేవక? కావటముకు పూలదండలు పట్టుకొని కూర్చున్నారు వాళ్ళంతా. అలా ఎప్పుడు వస్తుంది బామ అని అలా అంటున్నావా? గట్లా జవాబు నా యొక్క నామము సీతాల శ్రీదేవి అని వచ్చును కదా. సీతాల శ్రీదేవి అని వచ్చిన అవును కదా. సరే ఓకే తద్వారి నా యొక్క తల్లి మా యొక్క అత్త బాగమ్మ అని వచ్చును. మా యొక్క అత్తమ్మ బాగమ్మ అని వచ్చును కదా. మీ యొక్క అత్త బాగమ్మ చెప్తున్నా ఏమి నా యొక్క మరుదలు ఆ యొక్క అక్కమ్మ దేవి అని వచ్చును కదా సేవక. మీ యొక్క మరుదలు అక్కమ్మ దేవి అని వచ్చిన. నా యొక్క భర్త బలిరాజు రామన్న ఎలగిరి పట్టణాన్ని ఏలేటి రాజు. నీ యొక్క భర్త బలిరాజు రామన్న ఎలగిరి పట్టణం మీది ఎలగిరి పట్టణం వెళ్తారు. అవునుగా సేవక. సరే మంచిదమ్మా. ఇంకా ఇప్పుడు మా యొక్క భర్త దగ్గర బలిరాజు రామన్న దగ్గరికి వెళ్తున్నాను సేవక. నరసింహులు నరసింహపడ్డ తుప్పులు చల్లగా పడుతుంది కదా. జయ వీరాంజనేయ స్వామి.
వందనములు ప్రాణనాథ వందనములు నీకు నేడు 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 వందనములు ప్రాణనాథ చల్లగా దీవించావయ్యా ఉల్లాసంబుగా నేడు చల్లగా దీవించావయ్యా ఉల్లాసముగా నేడు చల్లగా దీవించవయ్యా ఉల్లాసంబుగా నేడు చల్లగా దీవించావయ్యా ఉల్లాసముగా నేడు చల్లగా దీవించవయ్యా వందనములు ప్రాణనాథ మొగ దగ్గర చేయాలి కదా నీళ్ళైన మొగ పిల్లలు ప్రాణేశ్వరి మరి ఇదే పదే వందనం కదా చల్లగా పడుతుంది మరి ఇది నీ యొక్క మనసు యందు చల్లగా దీవించముగా ప్రాణేశ్వర అది విధంగానే దీవించదాను కదా మరి నాదొక విచారమే కదా ఇలాంటివి దగ్గుమా ప్రాణేశ్వర జయ వీరనే సామ్ల వారికి చల్లగా వరిదిల్లావమ్మ సీతాల శ్రీదేవి చల్లగా వరిదిల్లావమ్మ సీతాల శ్రీదేవి చల్లగా వర్ధిల్లావమ్మ సీతాల శ్రీదేవి చల్లగా వరిదిల్లావమ్మ తొందరేమి కలిగేనమ్మ వానందముగా జలపో తొందరేమి కలిగేనమ్మ ఆనందముగా జలపో తొందరేమి కలిగేనమ్మ చల్లగా వరిదిల్లావమ్మ ఏమంటున్నావు ప్రాణనాథ మరి ఏం తొందరగా కలిగిందో నాతో తెలుపు కదా మరి అదే విధంగా తెలిపాను ప్రాణేశ్వర నా యొక్క మనవి వినుము కదా ఎలాంటి విషయాలు తెలుపు కదా మరి అందరూ లేవాలా జరా అవును మరి రోజు ఆట ఆడేటప్పుడేమో తెల్ల నాకు చూస్తారు ఇప్పుడేమో అంటారు ఊరికనే జయ వీరాంజనే సామ్ల వారికి తీరైన సోములు పట్టంచు చీరాలయ్యా తీరైన సోములు పట్టంచు చీరాలయ్యా తీరైన సోములు చాలా అందము గల్ల చిరమీది సొమ్ములయ్యా చాలా అందము గల్ల చిరమీది సొమ్ములయ్యా చాలా అందము గల్ల ప్రాణేశ్వర మరి తీరైన సోములు ఏమంటున్నావు ప్రాణేశ్వరి మరి ఈ యొక్క తీరైన సొమ్ములు తీరైన పట్టు చీరలు కావాలి కదా ప్రాణేశ్వర నాకు అట్లా అంటున్నావా ఆ యొక్క పట్టణ చీరల మీదకి చాలా అందము గల గొలుసులు కావాలి నాకు సొమ్ములు సొమ్ములు కావాలంటున్నావా మరి అవునుగా ప్రాణేశ్వర నేను అనుకున్నా, దీని ముఖం చూసినప్పుడు అనుకున్నా ఇది ఏమో పెడుతుంది మొగనికి ఒరే సేవక సిగ్గులేని సేవక సొమ్ము కావాలన్నా అమ్మ చెప్పింది కదా మరి అదే విధంగా ఏయ్! ప్రాణేశ్వర నాదొక విషయం సొమ్ము కావాలంటున్నావు మరి ఇంకేం పెట్టుకుంటే సొమ్ము పెట్టుకోకుండే ఉన్న సొమ్ము కుదబెట్టి సొమ్ము చేస్తా కంట్రా ఖచ్చితంగా జయ వీరంజయ సామ్ల వారికి నీవన్న మాటలు కాదనలేను మా నీవన్న మాటలు కాదనలేను మా నీవన్న మాటలు నువ్వురిన సోములు తెచ్చి విచేదనే నువ్వురిన సోములు తెచ్చి విచేదనమ్మా నువ్వు
అన్న మాట నేను కాదలేను కదా. అలా అంటున్నా ప్రాణేశ్వర. నువ్వు అన్నయ్య నేను తీరైన సొమ్ములు చీరలు తెచ్చి ఇచ్చేదాన్ని కదా మరి. అట్లా తెచ్చే పని గంజవాగా ఇంటికాడ నేను తెచ్చిస్తానే అట్లెందుకు ఇచ్చేస్తున్నావు? అలా అంటున్నా ప్రాణేశ్వర. నాకు మనవేను నీరుడు మౌనిక సాంబ్ల వారికి మీ చెల్లెలా కమ్మ అతగారి ఇంటి గయ్యా అతగారి ఇంటి గయ్యా అతగారి ఇంటి గయ్యా నీ చెల్లెలా కమ్మ అతగారి ఇంటి గయ్యా చెల్లెలెల్లినాక నిలబెట్టుకుందునయ్యా చెల్లెలెల్లి పోయేనాక నేను పెట్టుకుందునయ్యా చెల్లెలెల్లి పోయినాక ఏమంటున్నావు మరి? మీ చెల్లెలా కమ్మ వారికి ఓ ప్రాణేశ్వర. ఏమంటున్నావు ప్రాణేశ్వరి మరి? నీ యొక్క తోడబుట్టిన చెల్లెలు నీ యొక్క అక్కమ్మ వాళ్ళ యొక్క అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సొమ్ములు నేను ధరిస్తాను కదా. నా చెల్లెలు అక్కమ్మ అత్తగారికి పోయినాక ఆ సొమ్ములు ధరిస్తాను. ఉన్నప్పుడు పెట్టుకుంటే ఏమవుతుంది? దాని కడుపులో అంట నీ కడుపులో అంటారా సేవక. అదొక విచారమైంది కదా మరి. తెలుపు ప్రాణేశ్వర. జై వీరంజన సాంబల వారికి ధరణి లింగము పల్లె దాముని దల్చేదాను ధరణి లింగము పల్లె దాముని దల్చేదాను ధరణి లింగము పల్లె మరువా కమాలింగ వరదుని దల్చేదాను మరువా కమాలింగ వరదుని దల్చేదాను మరువా కమాలింగ ధరణి లింగము పల్లె. ప్రాణేశ్వరి ఏమంటున్నావు ప్రాణాత మరి? మరి నువ్వు అన్న మాటలకు ఆ ధరణిలింగం పల్లి ఆ దాముని తలుచుకుంటా మరి పోయి వచ్చేదాన్ని కదా నేను. అలా అంటున్నావు ప్రాణేశ్వర. అదే విధంగా పోయి రావు. అక్కమ్మ రెడీ రెడీ